తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఇదివరకు తెలుగుదేశ ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు మరోసారి ప్రారంభమవుతున్నాయి. ఈ కార్యక్రమం వల్ల చాలా మంది పేదవారికి కడుపు నిండబోతుంది. ఇందులో భాగంగానే తాజాగా పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేసిన విషయం మనకు తెలిసిందే. వచ్చే 3 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 అన్నా క్యాంటీన్స్ను ప్రారంభిస్తామని, అలాగే సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం చూస్తే గనక అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొదలు కాబోతున్నాయి. ఇకపోతే ఇదివరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టేవారు. అంతేకాదు టిఫిన్ కూడా అదే రేటుకు అందించేవారు. కొత్తగా తెరిచే అన్నా క్యాంటీన్లో రేట్లు ఎలా ఉండబోతున్నాయి అని చాలా మందిలో చర్చ అయితే జరుగుతోంది. ఇదివరకు రేట్లే ఉంటాయా లేదా అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా తెరవబోయే అన్నా క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం లభించబోతుంది. దీంతో కేవలం 10 రూపాయలకే 2 పూటల కడుపు నిండా తినొచ్చు. అంటే పేదవారికి అన్నా క్యాంటీన్లో ఫుడ్ను అతి తక్కువ ధరకే అందించబోతున్నారు. ఇకపోతే తాజాగా ఏపీలో చిత్తూరు జిల్లాలో అన్నా క్యాంటీన్ మొదలైంది. అక్కడ టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా 5 రూపాయలకే అందిస్తున్నారు. అలాగే జగ్గంపేటలోని టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నా క్యాంటీన్ కూడా పునఃప్రారంభమైంది. జూన్ 19 నుంచి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో మొదలు కాబోతున్నాయి. వచ్చే నెలాఖరులోపు ఈ క్యాంటీన్లకు సంబంధించి 3 పూటల భోజనం సరఫరా చేసేందుకు ఏజెన్సీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.